హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మిల్లెట్ జావ అనేది చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి అన్ని చిరుధాన్యాలు అన్నీ కలిపి పెట్టింటానండి. ఆ చిరుధాన్యాలు కలిపి పెట్టుకున్న పౌడర్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా అయితే చేశాను. ఇది నీళ్ళగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా గట్టిగా చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందండి. అన్ని రకాల పిండిలు కలుపుకొని ఇట్లా అప్పుడప్పుడు ఇలా జావలాగా తీసుకుంటే అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదండి. కావాలి అంటే ఇంకా మజ్జిగ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా వండి ఉత్త చిరుధాన్యాలతో ఇలా ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక గ్లాసు పిండికి 2 గ్లాసులు వాటర్ వేస్తే ఇలా వస్తుందన్నమాట గట్టిగా. మనకి ఇంకా నీళ్ళగా తాగాలి అనుకున్నప్పుడు వచ్చేసి ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేయాలి. అప్పుడు జావలాగా వస్తుంది. నేనైతే ఇలా గట్టిగానే చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. టిఫిన్ కూడా ఎక్కువ ఆకలి అనిపించదు. మనం ఆరోగ్యం కదా చూసుకోవాల్సింది. ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి ఇలా తీసుకోవడం వలన. అందుకోసం కనీసం వారంలో ఒక 2 సార్లు అయినా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.